ఇప్పుడు మీరు మెన్‌కి ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు మన ఇండియాలో ఉన్న సఫరింగ్ హస్బెండ్స్ అక్యురేట్‌గా చెప్పాలంటే సఫరింగ్ హస్బెండ్స్‌కి. అమ్మ వాళ్ళు గూడా మనుషులే. హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే అమ్మాయిలవ్వచ్చు, అబ్బాయిలవ్వచ్చు. అంటే వీళ్ళకి 498 ఎలాగూ ఉంది. అలా కాదమ్మా. అంటే ఒక రకంగా ఏంటంటే ఇది మన సామాజిక వ్యవస్థ. మన సంఘంలో ఉన్న కట్టుబాట్లు, మన వ్యవస్థ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు చట్టం అన్నది అన్నిటికీ మంచి కోసమే చట్టం చేస్తారు. చట్టం అన్నది కత్తి లాంటిది. కత్తితో నువ్వు యాపిల్ కోసుకోవచ్చు, ఇంకొకరినెవరినో మర్డరు చేయొచ్చు. రెండిటికి పని పడుతుంది. అంటే నాకు మెసేజెస్ వస్తుంది సార్. రెండిటికి పని పడుతుంది. ఈ విషయంలో ఎక్కడ వస్తుంది అంటే భార్యాభర్తల అనుబంధం అన్నది లేకపోతే నువ్వు చేసుకుంటున్నప్పుడు కానీ పెళ్లి చేసుకుంటున్నప్పుడు మన దీంట్లో నీ సొసైటీకి అనుగుణంగా ఏ సొసైటీకి ఆ సొసైటీ కట్టుబాట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఈ భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన కట్టుబాట్లు ఉన్నాయి. అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ మనకు సౌత్లో ఉన్నంత ప్రొటెక్షను కొన్ని నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్లో కరెక్ట్. లేదు. లేదు. అంటే కొన్ని స్టేట్స్లో నేను పేరు చెప్పడం కూడా బాగుండదు. అవును. కొన్ని స్టేట్స్లో ఆడపిల్ల అంటే బేసిక్ కమ్యూనిటీస్ కూడా అలా కూడా కాదు. ఆడపిల్ల అంటే ఒక వస్తువు వస్తువులాగా. చాటల్ కింద ట్రీట్ చేస్తారు ఆడపిల్లను. రైట్. అదే మన దీంట్లోకి వచ్చే వాళ్ళు సౌత్కి వచ్చే టైంకి ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి మన ఇంటి ఇది అని చెప్పి చాలా అపురూపంగా చూసుకుంటారు. తర్వాత ఇవాళ రేపు ఇంకోటి ఏంటంటే ఈ ఆడపిల్లలు వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ అవుతాయేమి, తర్వాత వాళ్ళు సంఘంలో ఉన్న ఒకరిని చూసి ఒకరు ఒకళ్ళు అయితేనేమి ఎడ్యుకేషను, ఇండిపెండెన్సు, తర్వాత వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు పూర్వంలాగా కొంత మరీ మైనారిటీ తీరుతూనే 22 ఏళ్లకు 23 ఏళ్లకు 24 ఏళ్లకు పెళ్ళిళ్ళు జరిగిపోయేవి. ఇవాళ ఏంటి ఆడపిల్లలు కూడా మేము ఎర్నింగ్ చేస్తున్నాము ఇంకోటోని 27 ఏళ్ల వరకు పెళ్ళిళ్ళు కావట్లేదు. ఆ తర్వాత వచ్చే వాళ్ళకు ఆ రకంగా మళ్ళీ అబ్బాయిలకేమో 32, 33 అయిపోయి ఈ రకంగా ఇది చేసి అక్కడ వాళ్ళకు ఆ టైంకి వచ్చే టైంకి ఏంటంటే ఒక దృఢమైన అభిప్రాయాలు ఒకరికొకరు ఏర్పరచుకుంటారు. అమ్మాయిలు దృఢమైన అభిప్రాయాలు ఉంటాయి, అబ్బాయిలకు దృఢమైన అభిప్రాయాలు ఉంటాయి. ఒకరికొకరు ఈ రెండింటినీ సింక్రనైజ్ చేసుకొని ఒక యూనిటీగా ఉండడం జరగనప్పుడు ఈ స్పర్ధలు వస్తాయి. ఇంబ్యాలెన్స్ మొత్తం. ఇంబ్యాలెన్స్ స్పర్ధలు వస్తాయి. అదే ఒక కొంచెము నేను బాల్య వివాహం అన్ను 22 నుంచి 26, 28 లోపల అయితే ఇద్దరిలో ఎవరు కొంచెం స్ట్రాంగ్ అయితే వాళ్ళు రెండో వాళ్ళను డామినేషన్ అన్నమ్మా నేను కలుపుకొని పోతారు. పెద్దరికంగా కలుపుకొని పోతారు. మెచ్యూరిటీతో కలుపుకొని పోగలగాలి. నేనేమంటానంటే సంసారం గడవాలి అంటే అమ్మాయి స్ట్రాంగ్ అన్నా అవ్వచ్చు, అబ్బాయి స్ట్రాంగ్ అన్నా అవ్వచ్చు. కానీ ఇద్దరు కలిసి ఒక యూనిట్గా ఉండాలి. ఇద్దరూ కలిసి ఒక మాటగా ఉండాలి. ఒక ఇంట్లో పనిమంతురాలు అమ్మాయి కావచ్చు, అబ్బాయి అంత పనిమంతురాడు కాకపోవచ్చు, అంత తెలియగలవాడు కాకపోవచ్చు. అక్కడ మేల్గా నేను మేలు అని చెప్పి మేలు డామినేషన్ వదులుకొని నేను ఐఎమ్ రెడీ టు సరెండర్ టు హర్ అని అన్నామనుకో ఆమె మొత్తము సంసారాన్ని తీసుకెళ్ళగలిగి చేకులుతుంది. ఇక్కడ లేదు, అమ్మాయి రియలైజ్ అయ్యి నాకంటే తనకు ఎక్కువ తెలుసు అని అనుకున్నప్పుడు అక్కడ సరెండర్ అయినా అది మళ్ళీ ఒక మాట కిందనే వెళ్తుంది. అటెళ్ళినా తప్పు లేదు, ఇటెళ్ళినా తప్పు లేదు. లేదు, ఇద్దరూ తెలివైన వాళ్ళే. మన ఇద్దరం కూర్చొని ఈ విషయంలో మన తెలివినంత ఉపయోగించి ఒక యూనిటీ క్రియేట్ చేసుకుందాము అని అనుకుంటే సంసారం సాఫీగా నడుస్తుంది. అలా కాదు నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని ఇద్దరు పట్టు కూర్చున్నారంటే రోజు జెట్టి పట్టి అవుతుంది. అంతకంటే వేరే ఏం లేదు. ఇంకొక హార్ష్ క్వశ్చన్ అడుగుతాను సార్. 2 క్వశ్చన్స్ కలిపి అడుగుతాను. ఈ 2 నాకు సంబంధించినవి, లాకు సంబంధించినవి కాదే. మీరు అంటే యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నేను అడుగుతా ఉన్నాను. సొసైటీలో నాకు వచ్చే క్వశ్చన్ సార్, నాకు మామూలుగా మెసేజెస్ లాగా కాల్స్లో వస్తూ ఉండే జనరల్ క్వశ్చన్స్ కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కొంచెం హార్ష్ క్వశ్చన్. ఎట్లా అంటే దేర్ ఈజ్ అలిగేషన్, ఎట్లా అంటే రిచ్ పీపుల్కి జ్యుడిషియరీ ఒకలాగా ఫేవరబుల్ ఉంటుంది, పూర్కి అసలు ఉండదు. ఎక్కడ కూడా జైల్లో మనము రిచ్ పర్సన్స్ జైల్లో వడంగా చూడలేదు. ఎప్పుడు చూసినా పూర్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని జైల్లో లాకప్లో చూస్తుంటాము. వెరీ రేర్లీ
రిచ్ పర్సన్స్ చూస్తామని ఒకటి. ఇంకోటి ఏంటంటే ఒక అలిగేషన్ ఏముంటదంటే పబ్లిక్‌లో ఒక ఫీలింగ్ ఏంటంటే జడ్జిలకి డబ్బులు ఇస్తే మాకు ఫేవరబుల్ కేసు అంటే మాకు ఆర్డర్స్ ఇస్తారు అనేది కూడా ఒకటి లిటరల్లీ నాతో అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి జడ్జికి డబ్బులు ఇచ్చేసి అయిపోతది అని చెప్పేసి. సో ఈ 2 క్వెషన్స్ కలిపి మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఇది రిచ్ వాళ్ళే బయట ఉంటారు, లేకపోతే పూర్ వాళ్ళే జైలుకి వెళ్తారు అన్నది కూడా కరెక్ట్ కాదమ్మా. అంటే సంఖ్యాపరంగా కానీ స్టాటిస్టిక్ పరంగా కానీ ఎక్కడ తేడా వస్తుందంటే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు, అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో మనకు రకరకాలైన వస్తువుల విషయంలో రకరకాలైన వెరైటీ ఆఫ్ వస్తువులు, డిఫరెంట్ నాణ్యత కలిగిన వస్తువులు మీకు దొరుకుతాయి. అట్లానే మీకు న్యాయవాదుల్లో కూడా బాగా అనుభవం ఉన్నవాళ్ళు, సుమారు అనుభవం ఉన్నవాళ్ళు, మామూలు అనుకున్న వాళ్ళు ఉంటారు. ఇది ఒకటి. వీళ్ళు వాళ్ళ న్యాయవాదులను పెట్టుకునే దాన్ని బట్టి, అక్కడ వాళ్ళు ప్రజెంట్ చేసే దాన్ని బట్టి కొంతవరకు న్యాయం జరగటం అనేది జడ్జి గారు డిసైడ్ చేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జడ్జికి అటు గవర్నమెంట్ అంటే పోలీసు వాళ్ళు పెట్టే ప్రాసిక్యూషన్ అంటారు, ప్రాసిక్యూషన్ పెట్టే వాళ్ళ దాని మీద, లేకపోతే వీళ్ళు డిఫెన్స్లో వీళ్ళు పెట్టే ఎవిడెన్స్ మూలంగా రెండింటినీ సమానంగానే చూస్తారు. ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఒక పర్టికులర్ మనిషి ఇతను గిల్టీ అంటే ఇతను నేరం చేశాడు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ వాళ్ళది. ప్రాసిక్యూషన్ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయాలి? ప్రాసిక్యూషన్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసి సరైన న్యాయం సాక్ష్యాధారాలు ఎవరు తీసుకురావాలి? పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేకుండా వాళ్ళు చేస్తారేమో కానీ, అంటే డబ్బున్న వాళ్ళు ఏమన్నా చేస్తారేమో కానీ, న్యాయ వ్యవస్థ దగ్గర వాళ్ళకు ఆల్రెడీ సాక్ష్యాలు ఎదురుగ్గా పెట్టిన వాటి మీద జడ్జి సమాధానం చెప్పాలి తప్ప, లేని సాక్ష్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు జడ్జి? నీకు సమాధానం దొరికి ఉంటుంది అనుకుంటాను ఇప్పటికి దానికి. అందుకు న్యాయ వ్యవస్థ మీద అనటం తప్పు. డబ్బున్న వాళ్ళని వదులుతున్నారని కాదు. డబ్బున్న వాళ్ళను వదలరు, డబ్బు లేని వాళ్ళను వదలరు, అందరినీ సమానంగానే చూస్తారు. కానీ జడ్జి జడ్జిమెంట్ చెప్పేటప్పుడు తన ముందు ఉన్న సాక్ష్యాధారాలు, ఎవిడెన్స్ ఎవరు తెచ్చారు, ఎంత తెచ్చారు, ఎంత పెట్టారు, దాంట్లో క్వాలిటీ ఎవిడెన్స్ ఏమిటి, క్వాలిటీ ఎవిడెన్స్ కావాలంటే ఏమిటి అన్నది ఒకటి. డబ్బున్న వాళ్ళు ఇంకొక కొంచెం ఇంకా తెలివైన అడ్వకేట్ను, ఇంకా కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ను పెట్టుకున్నారు కాబట్టి వాడు ఏం చేస్తారంటే ఆ లాయర్ అన్న వాళ్ళు, ఆ న్యాయవాది అని అతను ఇక్కడ దీంట్లో ఉన్న లోపాలు ఎత్తి చూపి ఈ అసలు వాళ్ళు పెట్టిన సాక్ష్యమే కాదు పొమ్మంటారు. మామూలు వాళ్ళల్లో ఏమవుతుందంటే అది కొంచెం ఒక్కోసారి ఇది సాక్ష్యం పనికిరాని సాక్ష్యమైనా కూడా దాన్ని పాయింట్అవుట్ చేయడంలో లోపం కనపడిందంటే న్యాయ వ్యవస్థ అనుకున్న న్యాయాధికారి అనుకున్నవాడు ఎదురుగా ఉన్నదాన్ని ఆయనకు అర్థమైనంత లెవెల్లో ఆయన పొరపాటు చేయడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకంగా జరుగుతుందేమో కానీ కావాలని మాత్రం ఇది చాలా అంటే ఫాల్స్ అలిగేషను. ఒక్కొక్కసారి పై లెవెల్ కోర్టుల్లో కొంత జరగడానికి అవకాశం ఉంటుంది. అది కూడా అక్కడ కూడా ఇదే పద్ధతే. ఏదైనా మొత్తానికి ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది, ఎవిడెన్స్ బేస్డ్ అయి ఉంటుంది, నువ్వు పెట్టే మెటీరియల్ బేస్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకును నువ్వు చాలా సినిమాల్లో అమెరికన్ సినిమాలు వాచ్ చేస్తే, అంటే ఇన్ రిలేషన్ టు లీగల్ సంబంధించిన వాచ్ చేస్తే అక్కడ అటార్నీ జనరల్ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ చాలా పవర్ఫుల్. అటార్నీ జనరల్కు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసే పవరు రూల్స్ పర్మిట్ చేస్తాయి. మన వ్యవస్థలో అది లేదు. ప్రాసిక్యూటర్ ఉన్నవాడు, మన వ్యవస్థలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నవాడు పోలీసు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాధారాలు ఆయన ముందు పెట్టిన వాటిని కోర్టు ముందు ఉంచుతాడు. ఓకే సార్. సార్ లాస్ట్లీ షార్ట్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ ఏంటంటే, లా స్టూడెంట్స్కి ఏమైనా సలహా ఇద్దాం అనుకుంటున్నారా? లా స్టూడెంట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏంటి ఎలా అసలు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి అని. అంటే ఒక్కటమ్మా, లా స్టూడెంట్ అన్న వాళ్ళు లాలో ఎందుకు చేరాను నేను అనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ముందు అర్థం చేసుకోవాలి. అంటే లా అన్నది ప్యాషన్తో చేరాల్సిన సబ్జెక్టు. నేను డిగ్రీ కోసం కావాలి అన్న వాళ్ళు లాలో చేరకూడదు. నీకు ముందు నుంచే ప్యాషన్ ఉండాలి, దాని మీద అభిమానం ఉండాలి. లా ప్రొఫెషన్ అన్నది చాలా కష్టపడాల్సిన ప్రొఫెషన్. 24 గంటలు కష్టపడ్డా కూడా సరిపోదు.
24 గంటలు చదవటం అన్నది చాలా ముఖ్యం అవుతుంది. ఎప్పుడూ చదువుతానే ఉండాలి. నువ్వు ఏదో నాకు అంటే పూర్వకాలంలో జస్టిస్ పిఏ చౌదరి గారు ఒకసారి చెప్పారు. వాళ్ళ ప్రొఫెసర్ చెప్పేవాడట, మీరందరూ టుడే బాయ్స్ ఫస్ట్ క్లాస్లో చెప్పేవారట, యు ఆర్ ఆల్ హియర్ బికాజ్ యూ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎనీవేర్ ఎల్స్. మీరు ఎక్కడా పనికి రాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు లాలేకని చెప్పేవారట. కానీ ఆ రోజుల్లో వాళ్ళే పెద్ద పెద్ద న్యాయవాదులు అయ్యారు. స్టూడెంట్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే నేను నా కూతురు కూడా లా చదువుతుంది, 3 సంవత్సరాలు అయిపోయింది. నేను ఏం చెప్పానంటే స్టూడెంట్ లైఫ్గా తీసుకొని నువ్వు జాగ్రత్తగా చదువుకో, నువ్వు నేర్చుకో, కానీ ప్రొఫెషనల్ లైఫ్ వచ్చిన తర్వాత నీకు స్టూడెంట్ లైఫ్లో ఉన్న లైఫ్ ఉండదు. ఈ లైఫ్ 24 అవర్స్ ఆలోచించాలి, 24 అవర్స్ కష్టపడాలి, 24 అవర్స్ సంఘాన్ని, సొసైటీని అబ్జర్వ్ చేయాలి. నువ్వు సొసైటీలో ఉన్న రుగ్మతలే నీకు పెట్టుబడి, ఎందుకంటే వాళ్ళకి సొల్యూషను నీకు వచ్చేది. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ థ్యాంక్ యూ టైం. వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ.